హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 25th నవంబర్ రోజు ఎస్ఎస్సి జీడీలో రీజనింగ్ విభాగానికి సంబంధించిన అడిగిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్ చూడగానే మీరు ఫస్ట్ వీడియోని పాజ్ చేయండి. సో ఎందుకంటే నేను టైం ఇవ్వట్లేదు, నేను క్వశ్చన్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ మీరు పాజ్ చేయండి. సో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. సో మీతో అయితే ఆన్సర్ చెక్ చేసుకోండి. సో కాకపోతే ఏంటంటే సొల్యూషన్ ఏందో చూసి ప్లీజ్ నోట్ డౌన్, ఓకేనా? సో నేను ఏ వీడియో తీసినా కూడా డైలీ రిపీట్ అయ్యే మోడల్సే తీస్తూ ఉన్నా. సో కాబట్టి ప్లీజ్ try to watch complete video and please try to note down the solutions, ఓకేనా? సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డస్ట్ నుంచి ఇది వచ్చింది, ఓకేనా? సో డస్ట్ నుంచి WFHG అని రాశాడు. సో నెక్స్ట్ అదేవిధంగా బేస్ నుంచి ఏ విధంగా రాసుకోవచ్చు అంటాడు, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద లాజిక్ బిట్వీన్ దీస్ టూ, ఓకేనా? సో ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉన్నాయో వీటి మధ్యలో మనం లాజిక్ ఫైండ్ చేసి వీ హ్యావ్ టు అప్లై ద సేమ్ లాజిక్ హియర్, ఓకేనా? రైట్. సో వెరీ ఈజీ ఇది. సో డస్ట్ WFHG అని రాశాడు. ఒకసారి మనం చూడగానే అర్థమైపోతుంది. మనం రీజనింగ్ స్టార్ట్ చేస్తున్నామంటే ఆల్ఫాబెట్ విత్ రిప్రజెంటెడ్ నెంబరింగ్ పర్ఫెక్ట్ ఉండాలి. దాంతోపాటు రివర్స్ పేర్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. నేను పదే చెప్తా ఉన్నా. ఆ రివర్స్ పేర్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకసారి నేను చూడగా నాకు ఏమనిపించిందంటే AZ BY CX DW ఇలా మన మైండ్లో రన్ అయితే ఇగో DW, Dకి ఆపోజిట్ W, Uకి ఆపోజిట్ F, Sకి ఆపోజిట్ H, Tకి ఆపోజిట్ G అంటే ఏంటి? రివర్స్ పేర్. ఆబ్వియస్గా బీకి ఆపోజిట్ ఏముంటుంది? వై తోటి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? వై తోటి మనకు స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఒక ఆప్షన్ ఉంది, ఇదే నీ ఆన్సర్ ఫిక్స్. ఇది తెలిస్తే నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. లేదు చెక్ చేద్దాం. ఏకి ఆపోజిట్ ఏంటి? జెడ్. ఎస్కి ఆపోజిట్ హెచ్. ఈకి ఆపోజిట్ ఏంటిది? వి. ఉందా? కంప్లీట్గా ఉందా? YZHV. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, YZHV. ఏంది? ఫస్ట్ దాంతో నీకు రివర్స్ పేరు తెలిసిందంటే ఫస్ట్ లెటర్ తోటి మనకు కన్ఫర్మ్ అయిపోయింది. డైరెక్ట్లీ యూ కెన్ గో ఫర్. యూ ఆర్ నాట్ సపోజ్ టు వేస్ట్ యువర్ సింగిల్ సెకండ్ టైం. నువ్వు ఒక సెకండ్ కూడా ఆగకుండా డైరెక్ట్ బి ఆప్షన్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు, ఓకేనా? సో ప్లీజ్ థింక్ ఇన్ దిస్ మేనర్, ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి నెంబర్ సిరీస్ పైన. సో నెంబర్ సిరీస్ పైన కంపల్సరీ లెటర్ సిరీస్ పైన ఒక క్వశ్చను, నెంబర్ సిరీస్ పైన 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ నెంబర్ సిరీస్ పర్ఫెక్ట్ కావాలంటే మనకు స్క్వేర్స్ క్యూబ్స్ పైన పర్ఫెక్ట్ ఉండాలి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ పర్ఫెక్ట్ ఉండాలి, రైట్? సో ఇచ్చిన మన సిరీస్ చూద్దాం. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు పాజ్ చేయండి, వీడియో పాజ్ చేయండి, ట్రై చేయండి, మీతో అవుతుందా కాదా, ఓకేనా? రైట్. సో 3, 7, 15, 31-127. 3కి డబుల్ 6 ప్లస్ సంథింగ్, 7కి డబుల్ 14 ప్లస్ సంథింగ్, 15కి డబుల్ 31 ప్లస్ సంథింగ్, అవునా? వెరీ లిటిల్, వెరీ ఈజీ. 3 1 జా 3 2 జా 6, 6 ప్లస్ 1 7, 7 2 జా 14, 14 ప్లస్ 1 15 అంటే ఏంటిది? ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1. సో 15 2 జా 30 ప్లస్ 1 31. నెక్స్ట్ 31 ఇంటూ 2 62 ప్లస్ 1 63. దట్ ఈజ్ అవర్ ఆన్సర్, బి ఆప్షన్. 63 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 126 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 127. మనం కరెక్టా కాదా అని ఫైనల్ వెరిఫికేషన్, ఓకేనా? లాజిక్ ఏంటిది? ఇంటూ 2 ప్లస్ 1. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ నెంబర్ సిరీస్. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్, ఇంతకుముందు ప్రాబ్లమ్ ఇవి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ మోడల్స్, ఓకేనా? నెంబర్ సిరీస్లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ మోడల్స్, ఓకేనా? రైట్. సో 3 7 16 35. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? 153 ఇచ్చిండు. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం, రైట్? ఆబ్వియస్గా ఇది కూడా ఇంటూ 2 ప్లస్ సంథింగే ఉంది. ఏముంది? ఇంటూ 2 ప్లస్ సంథింగ్ ఉంది, అదేం చదువుతాం, రైట్? సో 3 2 జా ఎంత ఫ్రెండ్స్? 3 2 జా 6, 6 ప్లస్ 1 7, 7 2 జా 14, 14 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 16 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 16, 16 2 జా 32 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 35. మ్యాచ్ అవుతుంది.
35 into 2 is equals to 70. 70 plus 4 is equals to 74. ఓకేనా, ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4. సో మన ఆన్సర్ వచ్చేసి 74. సో అది కన్ఫర్మ్ చేసుకుందామా లేదా అంటే 74 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 148. 148 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఆబ్వియస్గా ఏమవుతుంది ప్లస్ 5. 148ని 5 153 మ్యాచ్ అయిందా, మ్యాచ్ అయింది. సో కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 74 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 5. సో ఇది ఒక మోడల్. సో ఇలా కూడా అడుగుతారని మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ పైన అడిగిండు. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ స్టార్ ఈజ్ రిటర్న్ యాజ్, స్టార్ STAR, స్టార్ ఈజ్ రిటర్న్ యాజ్. సో నెంబర్స్ ఇచ్చిండు 18, 19, 0, 1, 7 ఇచ్చాడు. ఓకేనా, రైట్. ప్లానెట్ ఈజ్ రిటర్న్ యాజ్ 1, 5, 1, 1, 0, 1, 3, 4, 1, 9 అని ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద లాజిక్ హియర్. We have to find the logic here and we have to apply the same logic for moon. We have to apply the same logic for moon. మనము ఆల్ఫాబెట్ విత్ రిప్రజెంటెడ్ నెంబరింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. వీడియో పాజ్ చేయండి, మీరు కూడా ఆలోచించండి. ఆల్ఫాబెట్ విత్ రిప్రజెంటెడ్ నెంబరింగ్ ఇంపార్టెంట్. ఎస్ ఏంటిది 19, కానీ ఇక్కడ ఏముంది 18 అని ఉన్నది. టీ ఎంత ఫ్రెండ్స్, T 20, ఇక్కడ ఎంత ఉంది 19. ఏ ఎంత మనకు A1, కానీ ఇక్కడ ఎంత ఉంది 0 ఉంది. R ఎంత 18, కానీ ఇక్కడ ఎంత ఉంది 17 ఉన్నది. P 16, 15 ఉన్నది. E 5, ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది. T 20, ఇక్కడ ఎంత ఉంది 19 ఉంది. అంటే ఏమన్నట్టు, సో ఏదైతే రిప్రజెంటెడ్ నెంబరింగ్ ఉందో దానికంటే ఒకటి తక్కువ, దానికంటే ఒకటి తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ MOON. సో ఏమిచ్చిండు, M అంటే ఎంత 13, యాక్చువల్గా 13, మనం ఎంత తీసుకోవాలి 12 తీసుకోవాలి. O ఎంత యాక్చువల్గా O 15, కానీ ఎంత తీసుకోవాలి 14 తీసుకోవాలి. మళ్ళీ O అంటే ఎంత 14. N అంటే ఎంత 14, కానీ ఎంత తీసుకోవాలి మనం 13 తీసుకోవాలి. ఫైనల్ ఆన్సర్ 12, 14, 14, 13. అది ఎక్కడ ఉంటే అదే ఆన్సర్, ఆబ్వియస్గా C ఆప్షన్. ఓకేనా, ఆల్ఫాబెట్ విత్ రిప్రజెంటేటివ్ నెంబర్ -1 లాజిక్. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. సో ఫ్రెండ్స్, ప్రతి సెక్షన్లో ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి హార్డ్లీ ఒక 20 మోడల్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ నెంబర్ సిరీస్ ఏదైతే లాజిక్స్ ఉంటాయో అలాంటి లాజిక్సే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏమన్నాడు 5, 10, 30 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏమన్నా మనకు కనిపెట్ట క్వశ్చన్ మార్క్ 4, 12, 6, 12, 36. ఇది చాలా ఈజీ. పాజ్ చేయండి, చూడండి, ట్రై చేయండి, కాకపోతే మళ్ళీ సొల్యూషన్ చూడండి. రైట్. సో 5 నుంచి 10 వచ్చింది, ఏంటిది ఇంటూ 2. 10 నుంచి 30 వచ్చింది, ఏంటిది ఇంటూ 3. 6 నుంచి 12 వచ్చింది, ఇంటూ 2. 12 నుంచి 36 వచ్చింది, ఇంటూ 3. ఆబ్వియస్గా ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఏంటిది ఇంటూ 3 లాజిక్. 4 into 3 12. సో మరి దేని ఇంటూ 2 = 4 వచ్చింది. ఏ నెంబర్ను 2తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. ఆబ్వియస్లీ 2 2 జా 4, 5 2 జా 10, 10 3 జా 30, 2 2 జా 4, 4 3 జా 12, 6 2 జా 12, 12 3 జా 36. ఇంటూ 2 into 3 లాజిక్, ఇంటూ 2 into 3 లాజిక్. ఇక్కడ రివర్స్లో రావాలంటే 12/3 4, 4/2 2, 36/3 12, 12/2 6. ఓకేనా, సో ఆబ్వియస్లీ మన ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ 2. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్, 6th one. Which of the words given in the options can be formed by using the letters of the word enterprise? సో దీని మీనింగ్ ఈ అర్థమెటిక్లో కావచ్చు, రీజనింగ్లో కావచ్చు, మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే అండర్స్టాండింగ్ ద క్వశ్చన్. సో ఈ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ మిస్ అయిపోయి మనం ఏదేదో చేస్తూ ఉంటాం. సో ఇక్కడ విషయం ఏంటంటే కొన్నిసార్లు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ కెనాట్ బీ ఫార్మ్డ్ అని ఇస్తాడు.
కెనాట్ బి ఫార్మ్డ్ అని ఇచ్చేసి ఒక వర్డ్ ఇస్తాడు. ఎంటర్ప్రైజ్ అనే ఒక వర్డ్ ఉంది, ఈ వర్డ్లో లెటర్స్ ఉన్నాయి. ఈ లెటర్స్ తోటి ఫామ్ అయ్యే వర్డ్ ఏంటిది అనేది ఒక క్వశ్చన్. ఈ లెటర్స్ను ఉపయోగించి ఫామ్ కాని వర్డ్ ఏంటిదని ఒక క్వశ్చన్. సో కాబట్టి ఫామ్ అయ్యేదా ఫామ్ కాందా, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇక్కడ ఏంటిది, విచ్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ కెన్ బి ఫార్మ్డ్, కెన్ బి, కెనాట్ బి, కెన్ బి ఫార్మ్డ్. ఓకేనా, ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్లలో ఒక ఆప్షన్ అనేది ఫాలో అవుతుంది. ఏది, ఇందులో ఉన్న లెటర్స్ని యూజ్ చేసి ఫామ్ చేసిండు, అదేంటిది అంటాడు. రైట్, ఎంటర్ప్రైజ్. సో ఎంటర్ప్రైజ్లో ENTERPRISE ఎంటర్ప్రైజ్ అని ఉంది. ప్రైజ్ అనేది ఫామ్ అవుతుందా, ఇందులో ఉన్న లెటర్స్ తోటి ప్రైజ్ అనేది ఫామ్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే ఇక్కడ జెడ్ అనేది మనకి ఇక్కడ లేదు, సో కాబట్టి ఇది కాదు. ఎంటర్ప్రైజ్లో జెడ్ లేదు కానీ ఇక్కడ ప్రైజ్ అనేది జెడ్ ఉంది, సో కాబట్టి ఇది ఫామ్ కాదు. నెక్స్ట్ సెట్టర్, SETTER, ఎస్ ఉందా, ఉంది. ఈ ఉందా, ఉంది. TT, ఒకటే టీ ఉన్నది, డబల్ టీ లేదు, సో కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్లో కూడా సింపుల్గా 2 టీలే, మిగతా వాటి గురించి మనకు అవసరం లేదు. 2 టీలు ఉన్నాయా, లేవు, సో కాబట్టి ఇది కూడా కాదు. సో లాస్ట్కి ఆప్షన్ 4th ఆబ్వియస్లీ మన ఆన్సర్ అవుతుంది ప్రింట్. మరి ఉందా చూద్దాం. పి ఉన్నది, నెక్స్ట్ ఆర్ ఉన్నది, నెక్స్ట్ ఐ ఉన్నది, ఎన్ ఉన్నది, ఆబ్వియస్గా టీ కూడా ఉన్నది. సో కాబట్టి ఓన్లీ ప్రింట్ ఈజ్ అవర్ ఆప్షన్. ప్లీజ్ నోట్ డౌన్. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. క్వశ్చన్ పెద్దగా ఉందని భయపడకూడదు, పాజ్ చేసి ఒకసారి చూడండి, ఆలోచించండి, రాకపోతే సొల్యూషన్ చూడండి. ఇలాంటి మోడల్ కంపల్సరీ వస్తాయి. హైట్స్ ప్రాబ్లం అంటారు వీటిని. సో హైట్కి సంబంధించిన ప్రాబ్లం, హైట్స్ ర్యాంకింగ్, హైట్స్కి సంబంధించిన ప్రాబ్లం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. దెర్ ఆర్ 5 persons ABCDE. ఓకేనా, C షార్టర్ దాన్ E, both A and B shorter than D, whose height is between A and E. If D is shorter than C, if D is shorter than C, who is the tallest? సో ఈ 5 personsలో ఎవరు టాలెస్ట్ అంటాడు. సో మనం ఇచ్చిన దాన్ని బట్టి చూద్దాం. C is shorter than E. సో ఈ ఇక్కడ చూసుకున్నట్టయితే C రైట్, న్యాయం చేసినాం, అతనికి చూసుకోవాలి. C is shorter than E, C is shorter than E. Both A and B shorter than D, both A and B shorter than D. అంటే A మరియు B D కంటే తక్కువ ఉంటారు, చిన్నగా ఉంటారు. A and B D కంటే చిన్నగా ఉంటారు. whose height is between A and E, whose height is between A and E. ఓకే, పట్టుకో. If D is shorter than C, D is shorter than C, so D is shorter than C. తర్వాత ఏమంటాడు, A and B shorter than D, A and B shorter than D. బట్ ఇంకొక లాజిక్ ఏంటంటే whose height is between A and E, D యొక్క హైట్ అనేది A and Eకి బిట్వీన్ ఉంటుందట. A and Eకి బిట్వీన్ ఉండాలంటే సో D పక్కకి ఎవరు వస్తారు అబ్బా అంటే, D పక్కకి ఎవరు వస్తారంటే B వస్తారు. నెక్స్ట్ ఎవరు వస్తారు అంటే A వస్తారు. ఆల్ కండిషన్ సాటిస్ఫై అయినా లేదా కంపల్సరీ క్రాస్ చెక్ చేసుకోవాలి. C షార్టర్ దాన్ E, C షార్టర్ దాన్ E, కండిషన్ సాటిస్ఫైడ్. బోత్ A and B షార్టర్ దాన్ D, బోత్ A and B షార్టర్ దాన్ D, D కంటే తక్కువనే ఉన్నారు. హూజ్ హైట్ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ ఈ, డి యొక్క హైట్ ఏఈకి మధ్యలో ఉందా లేదా అంటాడు. హూజ్ హైట్ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ ఈ, సో డి హైట్ అనేది ఏఈకి మధ్యలో ఎగ్జాక్ట్లీ మిడిల్ ఉందా లేదా, ఉన్నది. డిఈ షార్టర్ దాన్ సి, డిఈ షార్టర్ దాన్ సి ఉన్నదా లేదా, ఉన్నది. సో ఇప్పుడు ఏమంటాడు, హూ ఈజ్ టాలెస్ట్. ఇదంతా క్లారిటీ వచ్చిందంటే హూ ఈజ్ టాలెస్ట్, ఈజ్ టాలెస్ట్. హూ ఈజ్ షార్టెస్ట్, ఏ ఈజ్ షార్టెస్ట్. Who is second shortest, B is second shortest. Who is second tallest, C is second tallest. So who is in the middle, who is in the middle, D is in the middle. ఓకేనా, ఇట్లా ఆలోచించాలి. ప్లీజ్ నోట్ డౌన్. ఓకేనా,
సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి వెన్ డయాగ్రామ్స్ బేసిక్ మీద ఇచ్చిండు. ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఆల్ దోస్ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఈ వెన్ డయాగ్రామ్ నుంచి ఇంగ్లీష్ మరియు తెలుగు మాట్లాడే వాళ్ళు టోటల్ నెంబర్ ఎంత అంటే ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఆల్ దోస్ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మాట్లాడేటోళ్ళు ఎంతమంది అంటాడు. సో తెలుగు ఏ పార్ట్, సో తెలుగు ఈ పార్ట్ తెలుగు, ఇంగ్లీష్ ఏ పార్ట్, సో ఈ పార్ట్ ఇంగ్లీషు. మనకు కావాల్సింది ఏంటిది, సో ఎందరు తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడతారు, హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటాడు. ఎంతమంది తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడతారు. రైట్. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్లో ఎంత ఉంది, 13 ఉన్నది. సో 13 ఉంది. సో 13 ఉంది కాబట్టి మనం ఇది ఒక్కటి చూస్తాం. సో 30 అనే ఆప్షన్ ఉందా, టిక్ పెడతాం. కానీ ఒకసారి క్వశ్చన్ మంచిగా చూస్తే ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఆల్ దోస్ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. హూ కెన్ ఓన్లీ స్పీక్ అనలేదు, ఓకేనా, ఓన్లీ స్పీక్ అనలేదు, హూ కెన్ స్పీక్ అన్నాడు. సో హూ కెన్ స్పీక్ అంటే ఒక్కసారి ఆలోచించండి. సో ఈ 9 మెంబర్స్ సంగతి ఏంది, ఈ 9 మెంబర్స్ తెలుగు మాట్లాడతారు. ఈ 9 మెంబర్స్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈ 9 మెంబర్స్ తమిళ్ కూడా మాట్లాడతారు. సో వాళ్ళు తమిళ్ మాట్లాడని అడగలే, ఏమన్నాడు, ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఆల్ దోస్ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్ వచ్చా వీళ్ళకు ఈ 13 మందికి వచ్చు, తెలుగు వచ్చా ఈ 13 మందికి వచ్చు. ఈ 9 మెంబర్స్ సంగతి ఏంది, వీళ్ళకి తెలుగు వచ్చు, ఈ 9 మెంబర్స్కి ఇంగ్లీష్ వచ్చు, తమిళ్ వచ్చు. కానీ మనకేంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ వచ్చు. హూ కెన్ ఓన్లీ స్పీక్ అనలే, హూ కెన్ ఓన్లీ స్పీక్ అన్నప్పుడు వాళ్ళు తెలుగు మరియు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడే వాళ్ళంటే ఎంతమంది, 13 మంది ఆన్సర్. సో కానీ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అంటే మాత్రం, సో ప్లీజ్ బీ కేర్ఫుల్ దిస్ టైప్ ఆఫ్ ఓన్లీ అనే దానికును హూ కెన్ స్పీక్ అనే దానికి చాలా తేడా ఉంది. సో కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 13 + 9 = 22. ఓకేనా. సో ఐ విల్ ట్రై టు కవర్ మోర్ మోడల్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో ప్లీజ్ లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరికి ఉందో వాళ్ళకి యూజ్ అయ్యే మోడల్సే మనం వీడియోలు తీస్తున్నాం. ఓకేనా. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్స్.